అండి. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందామని 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నా. 1/2 కప్పు బొంబాయి రవ్వ, రుచికి తగ్గట్టుగా ఉప్పు, విస్కర్ తీసుకొని పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు నీళ్ళు, ఇంకో హాఫ్ కప్పు నీళ్ళు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా. ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకుని, కరివేపాకు ముక్కలు సన్నగా కట్ చేసుకుని, కొత్తిమీర ఆకు సన్నగా కట్ చేసుకుంది, జీలకర్ర 1 స్పూను, ఒక టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నా కదా, కలుపుకుందాం. సోడా ఉప్పు, ఇప్పుడు ఈ టైంలోనే ఒకసారి ఎట్లుందో టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వేసుకుందాం. ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి ఊతప్పంలాగా వేసుకోవాలి. అంతే. ఒక వైపు కాలినాక ఒక వైపు తిరిగేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి మీద. ఎప్పుడు వేసుకుంటే అప్పుడు ఇట్లా కలుపుకొని వేసుకోవాలి. రెండు వైపులా ఇట్లనే
మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్గా అయినా తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్గా అయినా తినొచ్చు. ఒక చపాతీ బోరు కొడితే ఇట్లా ఒకసారి నైట్కి కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా రెండు వైపులా మంచిగా నేను తీసుకున్న ఈ పిండికి తృప్తిగా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది. ఇట్లా రెండు వైపులా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటా కాలిస్తే మంచిగా లోపల నుంచి క్రిస్పీగా కాలుతుంది. అంతే అండి. ఈవినింగ్ డిన్నర్గా అయినా మార్నింగ్ టిఫిన్గా అయినా తీసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సూపర్ టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది ఉట్టిగా కూడా తినేసేయచ్చు. చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది కదా, మామిడికాయ పచ్చడితోటైనా తీసుకోవచ్చు, టమాటా పచ్చడితోటైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అంచు బ్లాగ్స్ని.